హలో నమస్తే, నేను అశోక్. జనసేన టీడీపీ కూటమిగా రాబోయే ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాయి. అయితే గతంలో 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో జగన్మోహన్ రెడ్డికి అధికారం సాధించడం చాలా ఈజీ అయింది. ఇది ఎవ్వరూ తప్పుపట్టే అంశం కూడా కాదు, ఇది 100% నిజం. అయితే 2024 ఎన్నికల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కూటమి వల్ల వైసీపీకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. వైసీపీ అభ్యర్థులు జనసేన టీడీపీ కూటమి వల్ల ఎంతవరకు నష్టపోతున్నారు, వీటన్నిటి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకసారి మనం 2019 ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అంటే దాదాపు 65 నుంచి 70 నియోజకవర్గాల్లో అప్పుడు టీడీపీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైంది జనసేన అభ్యర్థులు, జనసేన పార్టీ. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఇది ఎంత మేర నష్టం చేకూరబోతుంది, 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి ఎంత డిఫరెన్స్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇటు వైసీపీ ఓట్ బ్యాంక్ని టీడీపీ జనసేనకి టర్న్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరే అవకాశం ఉంది. సో ఒకసారి మనం 2019 ఎన్నికలకు సంబంధించి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా జనసేన, టీడీపీ, వైసీపీ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి అప్పుడు పరిస్థితిలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ అభ్యర్థి వల్ల ఎవరు ఓడిపోయారు, అంటే జనసేన వల్ల వైసీపీ ఓడిపోయిందా, టీడీపీ ఓడిపోయిందా, లేదంటే టీడీపీ వైసీపీ వల్ల జనసేన ఓడిపోయిందా కూడా 2019 ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుందాము. ముందు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రము అక్కడ టీడీపీ అభ్యర్థిగా గుండు లక్ష్మీదేవి పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. వైసీపీ తరఫున ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఆయన వైసీపీకి సంబంధించి కీలక నేత, మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే కోరాడ సర్వేశ్వరరావు జనసేనకు సంబంధించి పోటీ చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే గుండు లక్ష్మీదేవికి 78,000 ఓట్లు వచ్చాయి. ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రికి 84,000 ఓట్లు వచ్చాయి. కోరాడ సర్వేశ్వరరావు జనసేన పార్టీ అభ్యర్థికి 7,500 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్కసారి చూసుకుంటే మాత్రము జనసేన టీడీపీ ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వాళ్ళిద్దరికి వచ్చేటువంటి మెజారిటీ 85,864 ఓట్లు. అంటే దాదాపు ధర్మాన ప్రసాదరావుకు వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే 1800 ఓట్లు ఎక్కువ అని చెప్పుకోవాలి. అంటే ఈ ప్రకారం చూసుకుంటే 2019 ఎన్నికల ప్రకారం చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ధర్మాన ప్రసాదరావు ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం కానివ్వండి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇది కూడా కొంత యాడానయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ఈసారి ఓటమి చెందే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఆయన వైసీపీకి కీలక నేతగా ఉన్నారు, కీలక సభ్యుడిగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి కూటమి వల్ల ఆయన మరి విజయం సాధిస్తారా, ఓటమి పాలవుతారా అనేది మాత్రము చూడాలి. ఇక మరొక ఇంపార్టెంట్ నియోజకవర్గము శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆముదాల వలసలో కూడా టీడీపీకి సంబంధించి కూన రవికుమార్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తమ్మినేని సీతారాం వైసీపీకి సంబంధించి ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు. తమ్మినేని సీతారాం చాలా సీనియర్ లీడరు, వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం సీనియర్ లీడర్లో ఆయన కూడా ఒకరు. సో వైసీపీకి సంబంధించి తమ్మినేని సీతారాం పోటీ చేశారు. జనసేనకు సంబంధించి రామ్మోహన్ పోటీ చేశారు. అంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూన రవికుమార్, రామ్మోహన్ వీళ్ళిద్దరు అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు 67,186. తమ్మినేని సీతారాంకి 2019లో వచ్చిన ఓట్లు 77,867. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూటమి తమ్మినేని సీతారాంకి ఓటమికి ఎక్కడా ప్రభావం చూపే పరిస్థితి అయితే కనపట్లేదు. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా ఇంకా బీజేపీ యాడ్ అయినా ఎవరు యాడ్ అయినా సరే ఇక్కడ తమ్మినేని సీతారాం ఈజీగా గెలిచే పరిస్థితి కనపడుతుంది. 2019లో ఆయనకి 19,911 ఓట్ల మెజారిటీ వచ్చింది. 19,911 ఓట్ల మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం స్పీకర్గా కూడా కొనసాగుతున్నారు. సో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ తమ్మినేని సీతారాంపై ఎలాంటి ప్రభావం ఉండే పరిస్థితి అవసరం లేదు. ఆయన మళ్ళీ ఆముదాల వలస నుంచి ఈజీగా విజయం సాధించే పరిస్థితి కనబడుతుంది. మరి ఏదైతే 2019 సంబంధించి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ రేపు కూడా వస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి కిమిడి కళా వెంకట్రావు టీడీపీకి సంబంధించిన కీలక నేత, కీలక సభ్యుడు, ప్రస్తుతం పోర్టు సభ్యుడిగా ఉన్నటువంటి నేత. ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకి దాదాపు 80,961 ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఇక వైసీపీ అభ్యర్థిగా గొర్ల కిరణ్ కుమార్ పోటీ చేశారు. ఆయనకి దాదాపు 1,00,000 ఓట్లు, అంటే 99,672 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థి వెంకట జనార్దన్ రావు పోటీ చేశారు. ఆయనకి 5,068 ఓట్లు వచ్చాయి.
సో ఇక్కడ టీడీపీ జనసేన ఇద్దరు కూటమికి కలిసి ఓట్లు వచ్చిన శాతం చూసుకుంటే మాత్రం ఇక్కడ కేవలం 86,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్కు 99,672 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 18,700 ఓట్లు మెజారిటీ వచ్చింది వైసీపీ అభ్యర్థికి. సో 2024 ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు కలిసి పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో గొర్ల కిరణ్ కుమార్పై ఎలాంటి ప్రభావం ఉండే పరిస్థితి కనబట్టలేదు. ఆయన మళ్ళీ ఈజీగా సునాయాసంగా 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించబోతున్నారు. వీళ్ళిద్దరి ప్రభావం మాత్రము ఎచ్చెర్ల నియోజకవర్గం ఉండే పరిస్థితి కనబట్టలేదు. ఈజీగా మళ్ళీ గొర్ల కిరణ్ కుమార్ అక్కడ విజయం సాధించే పరిస్థితి కనబడుతుంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరొక కీలక నియోజకవర్గం నర్సన్నపేటకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా 2019 టీడీపీ అభ్యర్థిగా రమణమూర్తి పోటీ చేశారు. ఇక ధర్మాన కృష్ణదాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ మంత్రి, అలాగే కీలక నేత ఉన్నారు, ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, ధర్మాన ప్రసాదరావు తమ్ముడు. సో ఈ నేపథ్యంలో ఆయనకి 86,797 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా వైకుంఠరావు పోటీ చేశారు, మెట్టా వైకుంఠరావు. ఆయనకి కేవలం 2,462 ఓట్లు వచ్చాయి. అంటే యాజ్ పర్ కంపారిజన్ ఈ నియోజకవర్గానికి సంబంధించి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి కనబడింది. సో 100 కంటే తక్కువ ఓట్లు అంటే జనసేనకి నర్సన్నపేటకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం లేదు. సో ఇక్కడ ఒకవేళ పొత్తులో సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకే సీట్ ఇవ్వాలి. మరి సిట్టింగ్గా ఉన్నటువంటి రమణమూర్తికే మళ్ళీ సీట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. సో ఒక్కసారి 2019 ఫిగర్స్ చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేసినా కూడా ఇక్కడ కేవలం 69,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ ధర్మాన కృష్ణదాస్కి 86,000 ఓట్లు వచ్చాయి. అంటే 19,500 ఓట్ల మెజార్టీతో ఇక్కడ కృష్ణదాస్ ఉన్నారు. సో ఆయనకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉండే పరిస్థితి లేదు. సో వీళ్ళిద్దరు పోటీ చేసినప్పటికీ ధర్మాన కృష్ణదాస్ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఈజీగా విజయం సాధించబోతున్నారు. కృష్ణదాస్ మాజీ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతము వాళ్ళ సోదరుడు కానివ్వండి, ఆయన కానివ్వండి జిల్లాకు సంబంధించిన కీలక నేతలుగా భావిస్తున్నారు. సో ఈయనకి ప్రసాదరావుకి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కృష్ణదాస్ గెలుపుకి మాత్రం ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి అయితే కనపట్లేదు. ఆయనకి ఈజీగా 2019 ఎన్నికల్లో 19,500 మెజార్టీ వచ్చింది. మరి ఈసారి కొంత తగ్గినప్పటికీ కూడా 10 నుంచి 15,000 మధ్యలో ఆయన మళ్ళీ బయటపడి విజయం సాధించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గము శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాజాం నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీకి సంబంధించి కొండ్రు మురళీమోహన్ పోటీ చేశారు. కొండ్రు మురళీమోహన్కి దాదాపు 66,713 ఓట్లు వచ్చాయి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కంబాల జోగులు, ఆయనకి 83,561 ఓట్లు వచ్చాయి. జనసేనకు సంబంధించి మచ్చా శ్రీనివాసరావు, ఆయనకి కేవలం 4,987 ఓట్లు వచ్చాయి. సో 2019 ఫిగర్స్ తీసుకుంటే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కంబాల జోగులు సింగిల్ మెజార్టీతో ఆయన సింగిల్ హ్యాండెడ్గా దాదాపు 16,000 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనకి మళ్ళీ అక్కడే సీట్ ఇవ్వబోతున్నారు. సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి 2019లో వచ్చినటువంటి ఓట్లు 71,700. మరి ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఇక్కడ జోగులకి టీడీపీ జనసేన కూటమి అసలు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. దాదాపు 2019లో 16,800 ఓట్లు మెజార్టీ వస్తే ఈసారి కొంత భిన్నంగా కూడా అక్కడ మెజార్టీ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ సీటును కూడా మళ్ళీ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. జనసేన టీడీపీ కూటమిలో ఇక్కడ కొండ్రు మురళీమోహన్ కూడా ఆయన అక్కడే పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు జనసేనతో పోటీ చేసుకుంటే ఆయనకి 66,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి జనసేన ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ 2019 ఎన్నికల్లో కంబాల జోగులు విజయం సాధించారు. అక్కడ సేమ్ మళ్ళీ 2024లో కూడా ఈయనకే ఎక్కువ ఎడ్జ్ ఉండబోతుంది. మళ్ళీ ఇక్కడ ఈయనే విజయం సాధించే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇక మరొక కీలక నియోజకవర్గం ఇచ్చాపురం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురం ఒక కీలక నియోజకవర్గం. ఎప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గంగా ఇచ్చాపురాన్ని చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి సంబంధించి బెందాల అశోక్కి దాదాపు 79,992 ఓట్లు ఆయనకు వచ్చాయి 2019 ఎన్నికల్లో. సో ఇక్కడ వైసీపీకి సంబంధించి సాయిరాజు పోటీ చేశారు. పిరియా సాయిరాజు, ఆయనకి 72,847 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనకు సంబంధించి దాసరి రాజుకి దాదాపు 11,123 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ
వైసీపీ అభ్యర్థి ఓడిపోవడానికి జనసేన పార్టీ కారణమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి ఓట్ బ్యాంక్ పెరిగింది, ఇక్కడ జనసేన అభ్యర్థిగానే లేకపోతే ఆ ఓట్ బ్యాంక్ మొత్తము వైసీపీకి టర్న్ అవుట్ నేపథ్యంలో ఇక్కడ జనసేన పోటీ చేయడం వల్ల 2019 ఎన్నికల్లో ఇక్కడ సాయిరాజ్ ఓటమి చెందారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి దాదాపు 91,115 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సాయిరాజ్ ఓటమి తప్పదు అని మాత్రం మనం భావించవచ్చు. ఇక్కడ ఆధిక్యం 2019 ఎన్నికల్లో అశోక్కి 7,145 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. జనసేన ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి ఇక్కడ 11,000 ఇక్కడ 7,000 అంటే దాదాపు 18,000కు పైగా ఓట్ల మెజార్టీ ఈసారి ఆయన సాధించే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వం పైన కూడా ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, వైసీపీ మీద ఉన్నటువంటి కొంత అసంతృప్తి కూడా టీడీపీ జనసేన కూటమికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఇచ్చాపురానికి సంబంధించి అక్కడ టీడీపీ అభ్యర్థి మళ్ళీ బెందాలం అశోక్ అక్కడ మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంది. మళ్ళీ ఆయనకే టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ అశోక్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, విజయం కూడా సాధించబోతున్నారు అనేది 2019 ఎన్నికల లిస్ట్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం పలాసకు సంబంధించి టీడీపీ జనసేనకి మధ్య ఎప్పుడూ కొంత విభేదాలు ఉంటాయి అక్కడ. అంతేకాకుండా వైసీపీ సీదిరి అప్పలరాజు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి సంబంధించి 2019 ఎన్నికల్లో గౌతు శిరీష అక్కడ పోటీ చేశారు, ఆవిడకి 60,000 ఓట్లు వచ్చాయి. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకి 76,600 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేనకు సంబంధించి కోతా పూర్ణచంద్రరావు పోటీ చేశారు, ఆయనకి కేవలం 6,133 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 2019 ఫ్యాక్టర్ ప్రకారము టీడీపీ జనసేన కలిపి చూసుకున్నా కూడా టీడీపీ జనసేన కూటమికి 66,489 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ మంత్రి సీదిలి అప్పలరాజుకి మాత్రం 76,603 ఓట్లు వచ్చాయి. అంటే ఆయనకి దాదాపు 16,247 ఓట్ల మెజార్టీతో ఆయన 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఫ్యాక్టర్ అప్పలరాజుని ఓడించడానికి ఎక్కడా ప్రభావం చూపే పరిస్థితి అయితే కనపట్లేదు. ఆయన మళ్ళీ ఎందుకంటే ఆయనకి మళ్ళీ సీటు కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. పలాస నుంచి ఆయన మళ్ళీ ఈజీగా గెలుపొందే అవకాశం ఉంది 2019 ఎన్నికల ఫ్యాక్టర్ని చూసుకుంటే మాత్రం. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే పలాస నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా టీడీపీ జనసేన కూటమి ప్రభావం చూపట్లేదు. మళ్ళీ అప్పలరాజు అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన విజయం సాధించబోతున్నారు. మళ్ళీ ఇక్కడ టీడీపీ టికెట్ మాత్రం గౌతు శిరీష్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కీలక నియోజకవర్గంగా ఉంది టెక్కలి. ఇక్కడ టెక్కలికి సంబంధించి ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. అక్కడ వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ఆయన పోటీ చేశారు, జనసేన అభ్యర్థిగా కిరణ్ కుమార్ పోటీ చేశారు. అయితే జనసేన అభ్యర్థి కిరణ్ కుమార్కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, 2,800 ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ జనసేన ప్రభావం ఏమాత్రం లేదు. ఇక్కడ కేవలం పోటీ మొత్తము అచ్చెన్నాయుడు తిలక్ మధ్య ఉండబోతుంది. అయితే 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు విజయం సాధించారు, దాదాపు 8,545 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు విజయం సాధించారు. కాబట్టి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిస్తే అచ్చెన్నాయుడికే అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఆయన దాదాపు 90,468 ఓట్లు వస్తాయి, అంటే 68 ఓట్లు వస్తాయంటే ఇక టీడీపీ జనసేన కూటమి పేరాడ తిలక్ని ఈజీగా ఓడించబోతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి అచ్చెన్నాయుడే పోటీ చేయబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఖచ్చితంగా జనసేన అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేయాలి. అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ టీడీపీ జెండా ఎగిరే అవకాశం కనబడుతుంది. పేరాడ తిలక్ మాత్రము ఒక నిరాశ అయితే కలిగే పరిస్థితి ఖచ్చితంగా ఉందని టెక్కల్ నియోజకవర్గాన్ని చూస్తే తెలుస్తుంది. అయితే మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ప్రభావితం ఉండేటువంటి జిల్లా మరొక నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వెంకట రమణమూర్తి ఉన్నారు. ఆయనకి 2019 ఎన్నికల్లో 61,390 ఓట్లు వచ్చాయి. ఇక ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 76,941 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి గాదర్ల చైతన్యకు 5,500 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేసినా కూడా 66,898 ఓట్లు మాత్రమే వచ్చాయి 2019 ఎన్నికలకి సంబంధించి చూసుకుంటే. అంటే రెడ్డి శాంతి వైసీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చింది, దాదాపు 15,551 ఓట్ల మెజార్టీతో ఆవిడ 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. సో ఈ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ రెడ్డి శాంతిని ఓడించే పరిస్థితి అయితే కనబడట్లేదు. మళ్ళీ ఆవిడ తిరిగి విజయం సాధించబోతున్నారనే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. 2019
ఫిగర్స్ని చూస్తుంటే. సో ఈజీగా ఆవిడకి మళ్ళీ 15,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి వచ్చింది 66,000 ఓట్లు మాత్రమే. కాబట్టి 2019 ఎన్నికల ప్రకారం చూసుకున్నా కూడా ఆవిడ ఎక్కువ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి వెంకటరమణమూర్తికి ఎలాంటి అవకాశం లేదు గెలిచేందుకు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.